పేరుకే వానాకాలం కానీ ఎండలైతే బాగా కొడుతున్నాయి. అన్నందుకు దేవుడు కరుణించి పాపం ఈరోజైతే వర్షం పడుతుంది. చాలామంది అయితే పత్తి గింజలు పెట్టారు, మొలవలేదని చెప్తూ ఉన్నారు, బాధపడుతున్నారు. పాపం దేవుడైతే ఇప్పటి నుంచైనా వర్షం రోజు పడాలని మనమైతే కోరుకుందాం. అన్నందుకు ఇవాళ వర్షం కారణంగా మా బాబాయ్ అయితే కొద్దిగా లేటుగా లేచాడు. తనకైతే టైం అవుతుందనేసి వంట అయితే హడావిడిగా చేశాను. ఈరోజైతే నేను బెండకాయ కర్రీ చేశాను. బెండకాయ కర్రీ చేయగానే నాకు ఒక చిన్ననాటి జ్ఞాపకం అయితే గుర్తుకొచ్చింది. ఏంటంటే అది చిన్నప్పుడు నేను సైకిల్ మించి కింద పడ్డప్పుడు అమ్మ చెప్పింది, ఒక 1 మంత్ బెండకాయ కర్రీ తింటే తొందర మానుతుంది గాయం అనేసి. నాకు 1 మంత్ అయితే బెండకాయ కర్రీయే పెట్టింది. అప్పుడు కష్టమైన ఇష్టమైన నేను తినాల్సి వచ్చింది. అది ఇప్పుడు నాకు ఇష్టంగా మారిపోయింది. అదే ఫార్ములాతోటి నేను మా బాబుకి అయితే ఒక చిన్న విధంగా చెప్పాను. బెండకాయ కర్రీ తింటే నాన్న మ్యాథ్స్ బాగా వస్తుంది మా నాన్న అని చెప్పాను. అది తనకు చాలా బాగా నచ్చింది. తనకు మ్యాథ్స్ అంటే ఇంకా ఇష్టం. మ్యాథ్స్ రావాలంటే బెండకాయ కర్రీ తినాలనేసి డైలీ వాడు ఇష్టంగా తింటాడు. ఎప్పుడైనా బెండకాయ కర్రీ చేస్తే వాడికి చాలా ఇష్టం. ఇక మొత్తానికైతే నేనైతే లంచ్ బాక్స్ అయితే రెడీ చేశాను, స్కూల్ టైం అవుతుందనేసి. ఇక ఈరోజు బెండకాయ కర్రీ కాబట్టి ఒక 2 ముద్దలు ఎక్కువనే తినేశాడు. బాక్స్ కూడా ఈరోజు ఖాళీగా రాదు. రోజు కొద్దిగా నచ్చని కర్రీ చేస్తే ఇంటికి బాక్స్ వస్తుంది, పెట్టిన రైస్ అంతా రిటర్న్ వచ్చేస్తుంది. ఈరోజైతే ఆ బాధ లేదు, ఎందుకంటే వాడికి ఇష్టమైన కర్రీ కదా. చిన్ననాటి కొన్ని జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు చేసేవి చూస్తుంటే చిన్నప్పుడు నేను ఇలానే చేశాననేసి నాకైతే నవ్వు వస్తుంది. నేను చెప్పిన విధంగా బెండకాయ తింటే నిజంగా మ్యాథ్స్ వస్తుందా? నేనైతే అలా మా బాబుకైతే చెప్పాను. నిజంగా వస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. లాంగ్ వీడియోలో మాత్రం రామప్పకును కీలా వరంగల్ వెళ్ళిన వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. వెళ్ళి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూసేయండి. మన ఛానల్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.